హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా చూసారు కదా! నిన్న బుధవారం అయితే ఇంకా ఇలా ఫిష్ తీసుకొచ్చారు. ఇది బొచ్చు. ఫ్రెషే లైవ్ చేపని తీసుకొచ్చారు. ఇది వాళ్ళే కట్ చేసి ఇచ్చారు. కానీ ఎంత కట్ చేసినా కళ్ళు, పక్క శంకులు ఉంచేస్తారు కదా! అది మళ్ళీ మనం కొంచెం క్లీన్ చేసుకోవాలి. ఈ కత్తిపీట చూసారా? ఇలా ఇది తోమడానికి కూడా ఇలా క్యారెట్ తురిమే దాంతో సింక్‌లోనే కడుక్కుంటామండి. సిటీలో, అపార్ట్మెంట్‌లో అయితే కింద ప్లేస్ ఉండదు కదండీ! అందు గురించి క్యారెట్ తురిమైతే ఏమైనా పొలుసుంటే వచ్చేస్తది. ఈ కత్తిపీటకైతే చివర ఇలా అంచుంటది. ఇలా జరగకుండా ఉంటది. దానికి పెట్టి ఆ కత్తిపీటతోటే క్లీన్ చేశాను. శుభ్రంగా కడిగేశాను. ఒకటి పులుసు ముక్కలు వేరు చేశాను. ఇవి కొంచెం ముక్కలు వేరే పెట్టాను. ఈరోజు ఫిష్ ఫ్రై అడుగుతుంది మా మనవరాలు. ఫ్రై చేయడానికైతే కొన్ని ముక్కలు వేరుగా పెట్టుకున్నాను. ఆ 2 బాక్సులు ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. స్టోర్ చేశాను. ఇవి కొన్ని ముక్కలకైతే అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం మసాలా, కొంచెం ఉప్పు, కారము, కొంచెం ఒక నిమ్మ చెక్క పిండేసి దీన్ని అంతటిని బాగా మ్యాష్ చేసి ఒక ఫ్రిడ్జ్‌లో ఒక గంట పెట్టేయాలి. మీకు తగినంత ఉప్పు, కారం, గరం మసాలా అక్కర్లేదు కానీ జీలకర్ర, వెల్లుల్లిపాయి, కొంచెం చెక్క వేస్తే చాలు. గసగసాలు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఒక నిమ్మ చెక్క పిండాలి. ఇలా మ్యాష్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఒక గంట అయిపోయిన తర్వాత ఒక ప్యాన్‌లో ఇలా ఆయిల్ పోసి ఇలా మ్యాష్ చేసిన ముక్కల్ని ఒకటి ఒకటిగా తీసి ఆయిల్ వేడయ్యాక అందులో పెట్టుకోవాలి. ఒక్కొక్కటి వేసి ఆయిల్ వేడెక్కే వరకు హైలో ఉండిన ముక్కలు వేశాక కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచి దోరగా వేపించుకోవాలి. ఇలా అన్ని ముక్కల్ని ఒకదాని పక్కన ఒకటి ఇలా పెట్టేశాను. కొంచెం ముక్కలే కాబట్టి ఒకసారి వేగడానికి సరిపోయింది నా బౌల్ అయితేను. ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుని ఒక్కొక్క ముక్కని కొంచెం డీప్ ఫ్రై కావాలంటే అలా చేసుకుని తీసుకుని పక్కన పెట్టేయాలి. మాకు అంత డీప్ ఫ్రై ఇష్టం లేదు ఎక్కువగా. అందుకే ఇలా నాన్ స్టిక్ ప్యాన్ మీద అటు ఇటు కాల్స్తే సరిపోతుంది. ఇలా కూడా చేసుకోవచ్చు కొంచెమే కాబట్టి. ఇంకా ఆయిల్ కనుక కొంచెం సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం కావలిస్తే వేసుకోవచ్చు. ఇటు 10 నిమిషాలు అటు 10 నిమిషాలు ఉంచి తిరిగేస్తే ఫ్రై ఇలా కూడా బాగానే అయిపోతుందండి. ఇది ప్యాన్ ఫ్రై అంటాం కదా దాన్ని. ఇంకా మిగిలిన గ్రేవీని కూడా ముక్కల పైన అద్దేసుకోవాలి. అలాగా ఇంకా బౌల్ ఖాళీ చేసేయడం కోసం ఇంక ఇలా పెట్టేసుకోవాలి. కొంతమంది కార్న్‌ఫ్లోర్ వేస్తారు. నేనైతే కార్న్‌ఫ్లోర్ వేయలేదు. ఒక పైన ఇలా కవరింగ్ కింద వచ్చేస్తుంది. పిల్లలు ఇష్టపడట్లేదని కార్న్‌ఫ్లోర్ అవాయిడ్ చేశాను. వేయలేదు. ఓన్లీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్‌తోనే వేశాను. ఇదిగో ముక్కలు చూడండి. ఇలా పూరి తీసుకుని దాని సహాయంతో ఇలా టర్న్ చేశాను. దీంతోటి ఇలా లేపి ఇలా చేశాను. బాగానే ఉడికిపోయింది. కానీ వేగాలి కదా! ఇంకా కొంచెం దోరగా వచ్చేసరికి ఉంచాలి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు తీసేయాలి. తీసేసి వేరే ప్లేట్‌లో పెట్టుకుని ఓన్లీ ఒక్క ముక్కతో తినలేం కాబట్టి కొంచెం దానికి ఆనియన్స్ ఉంటే ఇలా కలుపుకోవడానికి బాగుంటుంది అని ఇలా వేస్తాను ఎప్పుడూను. ఆ ముక్కల్ని పక్కన పెట్టేసిన దాంట్లో మరి కాస్త ఆయిల్ వేసుకుని, ఉల్లిపాయలు వేసుకుని ఇలా సన్నగా పొడవుగా కోసుకోవాలి. లేస్ కింద ముక్కలు చిన్నవి కోస్తే గ్రేవీ అయిపోతుంది, బాగోదు. ఇవైతే ముక్కకు పట్టేసి ఇలా పొడవుగా ఉండి గ్రేవీ రాకుండా క్రిస్పీగా ఉంటాయి. ఇంకా కొంచెం కరివేపాకు, ఇంకా పచ్చిమిరకాయలు. ఆ పచ్చిమిరకాయ ఫ్లేవర్ కూడా పైన చేపకి ఆ పీసెస్కి కవరింగ్ కింద వచ్చి పచ్చిమిరకాయ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇంకా అది కూడా ఫిష్ ఏగిన బౌల్ కదా! అందులో కూడా కొంచెం వాసన కూడా ఆనియన్స్, ఫిష్ వాసన వస్తూ బాగుంటాయి. ఇంకా మొత్తానికి వేగిపోయిన తర్వాత ఈ పక్కన పెట్టుకున్న ముక్కలు కూడా అందులో వేసేసి బాగా కలపాలి ఒకసారి పైకి కిందకి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. మొత్తానికి ఫ్రై అయితే అలా అయిపోయింది. ఆ ఉల్లిపాయలు కూడా ఇందులో కలిపేస్తే చూడండి అస్సలు గ్రేవీ రాలేదు, ముక్కను పట్టుకుని ఉంది. కానీ కొంచెం టమాటా రసం ఉంటే ఇలాగ టమాటా రసంలో ఈ పీస్ నంచుకొని తింటూ ఉంటే బాగుంటుందని ఉద్దేశంతో మళ్ళీ టమాటా రసం పెట్టాను. మా మా మామూలు నార్మల్ రసం పప్పులు వాటికైతే పెడతాను. ఇటువంటప్పుడు టమాటా రసమే పెడతాను. టమాటాని మిక్సీ పెట్టేసి
ఆ టమాటా జ్యూసీ కూడా ఈ రసం మరుగుతున్నప్పుడు అందులో పోసేయాలి. ఇంకా రసం అయితే అందరికీ తెలిసిందే కదా! ఇది ఇంకా ఆయిల్ వేసి, పోపు వేసి, అందులో పోపు వేగిన తర్వాత నీళ్లు పోసి, చింతపండు, ఉప్పు, బెల్లము, ఇంకా ఈ టమాటా జ్యూస్ అన్నీ వేసి మరగబెడితే టమాటా రసం. మొత్తానికి ఫిష్ ఫ్రై అయితే ఇలా వచ్చింది. చూసారా, ఇలా పొడవుగా ముక్కలు ఉండడం వలన అక్కడక్కడే పట్టి ఉన్నాయి, గ్రేవీ రాలేదు. కొంచెం కొంచెం కలుపుతున్నప్పుడు ఆ ఉల్లిపాయ కూడా తగిలి మంచి ఫ్లేవర్ ఉంటుంది, పంటికి ఉల్లిపాయ తగులుతుంది. వంట అయితే ఇదండి. ఇంకా రసము, ఫిష్ ఫ్రై, ఇంకా రైస్ అయితే ఇలా ఇత్తడి గిన్నెలో వార్చుకుంటున్నాను కదా, ఇంకా ఆ బౌల్లో అయితే వార్చుకున్నాను. రసం కూడా మంచి గుమగుమలాడుతూ టమాటా ఫ్లేవర్తో భలే బాగుందండి. ఇంకా రైస్ అండి ఇది. ఇంకా గిన్నెలు సేవండి గిన్నెలు వాడకూడదు అన్నప్పటి నుంచి ఇత్తడి గిన్నెతో ఒక్కొక్కసారి వార్చుతున్నాను. ఇంక వంట అయితే అయిపోయిందండి. ఇప్పటికే ఇంకా 11:30 అయిపోయింది. మనవరాలు క్యారేజ్ పెట్టేయాలి. ఒక చిన్న కింద బౌల్లోనైతే టమాటా రసం అన్నం పెట్టాను. ఇంకా పైన అయితే ఒక గిన్నెలో రైస్ పెట్టి ఫిష్ని ముళ్ళులు లేకుండా తీసేసి ఆ మెత్తటి ముక్కలన్నీ ఒక చిన్న బౌల్లో వేసాను. దాంతో దానికి ఎలా ఇష్టమైతే అలా తింటుంది అనే ఉద్దేశంతో అయితే తనకి అలా పెట్టేశాను. క్యారేజ్ అయితే పెట్టేశాను. ఇంకా బాబు వస్తే పెట్టాలని నేను ఎప్పుడు ముందే తినేస్తాను, తెలిసిందే కదా. నేనైతే పెట్టుకున్నాను, తినేస్తున్నాను. ముక్క చూసారా ఎర్రగా ఎంత బాగా వేగిందో. కొంచెం ఇలా వేగేదాకా ఉంచుకోవాలి. ఈ ఆనియన్స్ ఇలా కలుపుకుంటానికి ఉంటుందనే కదా వేసాను. కలుపుకుంటూ ఇంకొంచెం నిమ్మరసం వేసుకుని ఇలా కలుపుకొని తింటే ఈ ఫిష్ ఫ్రై బాగుంటుంది. ఇది పెద్ద తలకాయ ఉంటుందండి. తలకాయ పెద్దదుండి ముక్కలు చిన్నొస్తాయి. దీన్ని బొచ్చు చేప అంటారు. ఇంకా చిన్న మూతుండి పొడవుగా ఉండి ముక్కలు ఎక్కువ వచ్చాయి అవైతే శీలావతి కదా. ఇదైతే బొచ్చండి. తలకాయ మాత్రం చాలా పెద్దది ఉంది. కానీ తలకాయలు, తోకలు, మధ్య ముక్కలు 4 ఉంచాను, ఫ్రిడ్జ్లో పెట్టాను కదా. అది ఇంకొకసారి ములక్కాడ వేసి పులుసు పెడతాను. ఇంకా కొంచెం ముక్కతో తినేసిన తర్వాత నేను కూడా టమాటా రసం పోసుకుని ఆ చేప ముక్కని, ఫ్రై ముక్కని నంచుకుంటూ తినేసాను నేను కూడా భోజనం. ఇంకా వేడివేడిగా రసంతో తింటుంటే బాగుందండి. ఎప్పుడు కొంచెం వేడిగా ఉన్నప్పుడే తినేయాలండి. ఏ ఫుడ్ అయినాను చల్లారిపోయింది తినటం అంత మంచిది కాదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఫుడ్ తొందరగా తింటే నోటికి తినాలనిపిస్తుంది, మనకి బాగుంటుంది అరుగుదలకి అదిను. ఈ లోపల అయితే 12:30 అవగానే మా మనవడు టక్మని ఆటో వచ్చేస్తుంది. స్టార్ పెట్టారంట, మళ్ళీ బుగ్గని ఇలా చూపిస్తున్నాడు. ఇంకా వెంటనే డ్రెస్ చేంజ్ చేసేసి యూనిఫామ్ వాడికి కూడా 2 పీసులు ముళ్ళులు తీసేసి వాడికి కూడా మెత్తడి ముక్కలుతో ఇంకా రైస్ అయితే భోజనం అయితే పెట్టేశాను. టీవీ చూసుకుంటూ తింటున్నాడు. ఇంకా ఇదైతే మొన్న మాల్కి వెళ్ళిన ఫోటో కూడా దీంట్లో యాడ్ చేసినట్టున్నాడు. ఇంక ఈ రోజుకి ఇదేనండి. బాయ్ అండి. లైక్ అండ్ కామెంట్, షేర్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.